ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు బర్నింగ్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, ఈ రోజు ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఈరోజు ఒక రాజకీయ సమీకరణలు మాత్రం హేటెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణలు మాత్రం ఒక ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపించబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ మాత్రం రోజు రోజుకి మాత్రం హీట్ ఎక్కుతున్న పరిస్థితి నెలకొన్నది. దాదాపు గత కొంతకాలం కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ కూడా కార్యకర్తల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ని మాత్రం ఒక ఏదైతే తనకు అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కూడా అనేక ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ కూడా తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా సముచితమైన స్థానం ఇవ్వకపోవడంతో కూడా కొంత అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక నియోజకవర్గాల నుంచి కూడా తను ఆత్మీయ సమావేశాలు చేసుకుంటూ కూడా ఇటు కార్యకర్తల్లోనూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్యకర్తలు కూడా పొంగులేటి వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సముచిత స్థానం ఇవ్వకపోవడం, అదేవిధంగా గత కొంతకాలంగా కూడా కేటీఆర్ అదైతే కేసీఆర్ కూడా తనకు ఇచ్చిన వాగ్దానాలు కూడా సరిగ్గా ఇవ్వకపోలే, ఎటువంటి సముచిత స్థానం ఇవ్వకపోవడంతో కూడా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టాపిక్ మాత్రం ఒక హాట్ టాపిక్ ఉంది. జిల్లాలతో పాటుగా నియోజకవర్గాలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక నియోజకవర్గం నుంచి స్టార్ట్ అయిన ఆత్మీయ సమావేశాలు ఇల్లందు, అదేవిధంగా ఆశ్వరాపేట, అదేవిధంగా ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మధిర నియోజకవర్గం కానీ అదేవిధంగా వైర నియోజకవర్గం కానీ ఈ నియోజకవర్గాల్లో మాత్రం తనదైన శైలి మాత్రం తన అనుచరుల వర్గంతో మాత్రం రోజు రోజుకు మాత్రం సమావేశాలు నిర్వహించుకుంటూ కూడా అనేక మంది కార్యకర్తలను కూడా తన వైపు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి కూడా చాలా మంది వలసలు వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉన్న నాయకులందరినీ కూడా తన దేశంలో తనకి దగ్గర అవ్వాలని, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారా అనే విషయం కాకుండా కూడా తన ఏదో వెళ్ళినా సరే తమతో పాటు ఉండాలని చెప్పి కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు కూడా చూస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారనేది ఇప్పుడు ఒక సంకోచంగా మారని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఖమ్మంలో 3 స్థానాల నుంచి ఎంపీగా గెలిచి అదేవిధంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలిపించుకున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి వెళ్తారా, అదేవిధంగా బీజేపీ పార్టీలోకి వెళ్తారా, లేదా కాంగ్రెస్ నుంచి వెళ్తారా అనేది మాత్రం ఒక ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో త్రిముఖ పోటీ ఉండే పరిస్థితిగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా బలమైన నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో మాత్రం కార్యకర్తలు మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో తమ నాయకుడు ప్రజల పట్ల ఎప్పటికీ మమేకమేకుంటూ అనేక సమావేశాల్లో అదేవిధంగా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా నేనంటూ ఉంటా, మీకు అండగా ఉంటా అని చెప్పి ఇంత గొప్ప నాయకుడు ఈ జిల్లాలో మాత్రం వెళ్తుంటే మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేకపోవడం, కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన హామీలు అదేవిధంగా తనకు ఇచ్చిన సమితి స్థానం ఇవ్వకపోవడంతో మాత్రం అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో మాత్రం కార్యకర్తలు మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకి మాత్రం సమావేశాలు జరుపుకుంటూ కూడా అధికార పార్టీ మీద ధిక్కారం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులు ఏదైతే బీఆర్ఎస్ నాయకుల్ని కూడా సస్పెండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సస్పెండ్ చేసిన విషయంలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో బీఆర్ఎస్ పార్టీ విరుచుకుపోయే పరిస్థితి. అంటే తమతో ఉన్న ఇప్పుడు నూతన సంవత్సర వేకాల నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతాడు అన్నటువంటి వార్తలు ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు కొనసాగుతా ఉన్నాయి. అయితే ప్రధానంగా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో చర్చలు పెడుతున్నారు, భేటీ అవుతున్నారు. దాంతో పాటుగా రీసెంట్ గా వైఎస్ షర్మిలకు కావచ్చు, పార్టీలైన విజయలక్ష్మితో కలవడం జరిగింది. దాంతో పాటుగా రేవంత్ రెడ్డితో కూడా ఫోన్ కాంటాక్ట్లకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇటు బీజేపీతో కూడా మంత్రం జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిజంగా కూడా పార్టీ వీడుతున్నారు, ఏ పార్టీలోకి వెళ్తారు, గతంలో ఆయన గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉందా లేదా, మరి ఇతర
ఏదైనా ఆల్టర్నేట్ ఆప్షన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉందా? అసలు ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలకు ఏం చెప్తున్నారో, ఆత్మ సమ్మేళనం ద్వారా ప్రతి ఏదైతే ప్రాంతానికి వెళ్తున్నాడో సమ్మేళనం నిర్వహిస్తున్నాడు, ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నటువంటి ప్రజలకు ఎలాంటి ఉద్దేశాలు చెప్తున్నాడు, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆయన దగ్గర? ఖమ్మం జిల్లా చూసుకుంటే ఒక బలమైన నాయకుడు అన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం తనదే శైలిలో నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు. తను ఏ పార్టీలో ఉన్నాయని కాదు, ఏ పార్టీకి వెళ్ళినా సరే తను 10 నియోజకవర్గాల్లో తన విజయం సాధించుకోవాలని ఒక ధీమాతో మాత్రం నియోజకవర్గంలో విస్తృతంగా సమావేశాలు చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా సంబంధించి పాలేరు, మదిర, సత్తుపల్లి, అదేవిధంగా ఖమ్మం, వైరాగ్ సంబంధించిన నియోజకవర్గం, అదేవిధంగా భద్రాద్రి జిల్లా సంబంధించిన అశ్వరావుపేట, ఇల్లందు, కొత్తగూడెం, మన మణుగు, పినపాక, అదేవిధంగా అషారా, భద్రాచలం, ఈ 10 నియోజకవర్గాల్లో మాత్రం తప్పనిసరిగా తను గెలవాలని ఉద్దేశిస్తూ మాత్రం ఇటు కార్యకర్తలతో సమావేశం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. అంటే బీజేపీకి వెళ్తారా, లేకుంటే కాంగ్రెస్కి వెళ్తారా, లేకుంటే వైఎస్ఆర్సీకి వెళ్తారా అనేది మాత్రం ఒక ఇప్పటికీ కొంచెం అనుమానం వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఎవరైతే తమతో పాటు అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా 10 నియోజకవర్గాల్లో గెలిపించుకోవాలన్న ఒక ధీమత మాత్రం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా కూడా వైఎస్ షర్మిలతో కూడా భేటీ అయినట్టు మన సమాచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కూడా తన పార్టీలోకి ఆహ్వానించాలని కూడా వస్తున్నారని, ఈ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో మన తప్పనిసరి రాజశేఖర రెడ్డి సమయంలో మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజన్న బిడ్డ అంటూ కూడా ఒక ప్రెస్ మీట్ లో మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో వెళ్తారనేది మాత్రం ఒక సమాచారం వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే మాత్రం కొంత పట్టు ఉంటుందా లేదా నేపథ్యంలో మాత్రం బీజేపీకి వెళ్తే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి వెళ్తే మాత్రం తమకు తప్పనిసరిగా 10 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎంపీ స్థానాన్ని కూడా రాబోయే రోజుల్లో పోటీ చేసే అవకాశం ఉంది. నేపథ్యంలో మాత్రం బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందని కొంచెం సమాచారం ఉంటుంది. అయితే అదేవిధంగా కాంగ్రెస్ మంచి చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో చూసినట్టయితే దాదాపు 10 నియోజకవర్గాల్లో గతంలో అయితే 9 స్థానాల్లో విజయకేతనం వేసింది. అదేవిధంగా 2014లో కూడా ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కి ఎక్కువ పట్టున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ కి రావాలంటూ కూడా ఇటు చాలా మంది కార్యకర్తలు ఇటు ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్, చాలా సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ కు రావాలంటూ కూడా ప్రచారం మాత్రం ముమ్మరంగా సాగింది. అయితే ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారని ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ లోకి వెళ్తే ఏమైందంటే రేపటి రోజు వచ్చే రోజుల్లో రాబోయే రోజుల్లో మాత్రం స్టేట్ లో కాంగ్రెస్ వస్తుంది అనేది మాత్రం కొంచెం అనుమానంగా ఉంది. ఈ నేపథ్యంలో త్రిముఖ పోటీ అంటే ఎవరు గెలుస్తారంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య వీఎస్ మధ్య పోటీ ఉంటుంది కాబట్టి హంగు వస్తుందని మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆత్మీయ సమావేశంలో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి మొగ్గు చూపుతారని మొత్తంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తాడు అన్నటువంటి చర్చ ఇప్పటికి కూడా కొనసాగుతా ఉంది. ఇప్పటికే పలు పార్టీల నుంచి మంత్రాలు జరుపుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీకి వెళ్తారు అనేది ఇప్పుడు కొంత హాట్ టాపిక్ గా మనకు కనబడతా ఉంది. దాంతో పాటుగా పినపాక నియోజకవర్గం నుంచి మొదలైనటువంటి వర్సెస్ మొత్తం కూడా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి.